మన నెల్లూరులో మంచు కొండలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఈ నెల 17వ తారీఖునైతే మన నెల్లూరులో పెద్ద వైభవమైన ఫంక్షన్ అయితే ఒకటి జరగబోతుంది. అదేదో కాదు, కని విని ఎరుగని మన శివపార్వతుల కళ్యాణం అయితే ఈ నెల 17వ తారీఖు అయితే జరగబోతుంది. ఇదైతే ఎక్కడో చూడండి, ఏసీ సుబ్బారెడ్డి స్టేడియము. ఇదైతే మన గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఉంది కదా, దానికి ఆపోజిట్లోనే ఉంది. ఇదైతే వేదాయపాలెం దాటాక ఇంక ఇలా ఇక్కడికైతే లోపలికైతే వెళ్తున్నాను. నేను చూపిస్తాను అరేంజ్మెంట్స్ అయితే ఎలా జరుగుతున్నాయో. ఇక్కడైతే చూడండి, అరేంజ్మెంట్స్ అయితే మామూలుగా లేవు. మన నెల్లూరుకి అయితే మంచు కొండలు అయితే తీసుకొచ్చారు అండ్ అక్కడైతే శివుడి విగ్రహాన్ని అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడైతే చూడండి, మెయింటెనెన్స్ అయితే ఇక్కడ చాలా బాగుంది. అంటే చాలా పెద్ద ఏదో హెవీ ఈవెంట్ లాగా అయితే చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చూడండి, నాకైతే బాగా అనిపించింది. లైట్స్ అన్నీ బాగున్నాయి. దీపారాధన చేయడానికి ఇవైతే దీపారాధన కుందెలను కూడా పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి, స్టాక్ అయితే ఫుల్గా 3-4 లారీస్కి అయితే తెప్పించారు. అండ్ ఇక్కడ నంది విగ్రహం, శివలింగం, మన ఆదియోగి విగ్రహాన్ని కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ ఎక్కడెక్కడ అరేంజ్ చేస్తారో మీకైతే నేను ఆ 17వ తారీఖు అయితే వీడియో చేస్తాను. అది కూడా ఒక మర్చిపోకుండా చూడండి. అన్నట్టు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇచ్చున్నాను, అది కూడా ఫాలో చేసుకోండి మర్చిపోకుండా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. 17వ తారీఖు శివపార్వతుల కళ్యాణం అయితే అస్సలు తగ్గేదే లే.